మన తెలుగు విలేజ్ టీవీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఆషాఢ మాసం అనగానే మనకు మొదటగా గుర్తుకొచ్చేది బోనాల జాతరలు. తెలంగాణలో బోనాలకు చాలా విశిష్టత ఉంది. బోనాలు అంటేనే తెలంగాణ అంటేనే బోనాలు అన్నట్టుగా జరుగుతాయి. మన తెలంగాణ రాజధాని హైదరాబాద్లో గోల్కొండ బోనాలతో మొదలుకొని గోల్కొండ బోనాలు, సికింద్రాబాద్ బోనాలు, లాల్ దర్వాజా బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ బోనాలు, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ బోనాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఓన్లీ హైదరాబాద్లోనే కాకుండా మన తెలంగాణ మొత్తంలో అన్ని జిల్లాలలో బోనాల జాతరలు జరుగుతూ ఉంటాయి. అదే క్రమంలో మన మంచిర్యాల జిల్లాలో కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలో శ్రీ 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 గాంధారి మైసమ్మ అమ్మవారి బోనాల జాతర జరుగుతుంది. ఈ నెలలో మొత్తం మొదట అమావాస్య రోజు నుంచి మళ్ళీ అమావాస్య వచ్చేంత వరకు నెల రోజులు ప్రత్యేక అభిషేక పూజలు, వాహనాల పూజలు, అమ్మవారికి ఇక్కడ మేకలతోటి కోళ్ళతోటి భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. అదేవిధంగా ఈరోజు ఆషాఢ మాసంలో చివరి ఆదివారం ఇక్కడ బోనాల జాతర జరుగుతుంది. కమిటీ వాళ్ళు 200 బోనాల వరకు 200 చిల్లర పైచిలకు బోనాలు ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారంట. అది ఓన్లీ కమిటీ వాళ్ళే అన్ని బోనాలు. అదేవిధంగా ఓన్లీ కమిటీ వాళ్ళ బోనాలే కాకుండా భక్తులు కూడా వారు సొంతగా బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి బోనము మరియు చీర, గాజులు, దీపదీప నైవేద్యాలు సమర్పించి కోడిని కోసి వారి స్తోమతకు తగ్గట్టు కోడిని ఏటతోటి అయితే ఏటతోటి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రత్యేక వాహన పూజలు జరుగుతాయి. ఈ బోనాల జాతర వీడియో చూపిస్తా, చూడండి. లెట్స్ గో గాంధారి మైసమ్మ బోనాల జాతర వీడియో. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఇంకా మరికొద్ది సేపట్లో బోనాలు స్టార్ట్ అయితే చూడండి. చాలామంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అమ్మ దర్శనము అదేవిధంగా ప్రత్యేక దర్శనం, శీఘ్ర దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంపెనీలు క్యూ లైన్లు ఏర్పాటు చేసి క్యూ లైన్లలో ఎవరికి ఇబ్బంది జరగకుండా అందరికీ దర్శనం జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు. ఇప్పుడు మనం దేవాలయం లోపలికి వెళ్ళి అక్కడ ఏ విధంగా అమ్మవారిని ఈరోజు అలంకరణ చేసారు అవన్నీ చూపించే ప్రయత్నం చేస్తా, చూడండి. సమర్పించారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారు ఎలా తోడుగా ఉండాలని కోరుతున్నాము. జరగండి జరగాలమ్మా. సమానం భగవతి
ఇక్కడ భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. బోనము, బట్టలు, గాజులు, దీపధూప నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆ నిమ్మకాయల దండలు కూడా సమర్పిస్తున్నారు. చూడండి ఇక్కడ ఎన్ని రకాలుగా భక్తులు వారి మొక్కులు చెల్లిస్తున్నారో చూద్దాం ఇప్పుడు. బోనం చెల్లిస్తున్నారు చూడండి. ఇక్కడ ఆలయ పూజారి గారు భక్తులకు ఇబ్బంది కలగకుండా తొందరగా అమ్మవారికి సమర్పించే బట్టలు, బోనము, పూలు, నిమ్మకాయ దండలు ఇవన్నీ భక్తుల దగ్గర నుండి తీసుకొని అమ్మవారికి సమర్పిస్తున్నారు చూడండి. నిమ్మకాయ దండలు కూడా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి సమర్పిస్తున్నారు చూడండి. ఫ్రీ ఉంది ఏమన్నా ఇచ్చారా కదా ఏంటి ఆయన రమ్మంటారు ఎవరు ఎవరమ్మంటారా ఇప్పుడు రానా రాజు బయటకెళ్ళు రాదు ఇక
పోకుండా మాట అంటారా ఇక్కడ కమిటీ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ టోకెన్స్ ఇస్తున్నారు, వీటి గురించి అడుగుదాం. అన్న జై భవాని. చెప్పండి అన్న, ఇక్కడ టోకెన్స్ ఇస్తున్నది ఏంటి? ఈరోజు అమ్మవారి జాతర జరుగుతుంది. భక్తులు ఎక్కువ ఉండడం వల్ల ఈజీగా పోవడానికి ప్రత్యేక దర్శనం లైన్లు క్యూ లైన్లు ఏర్పడడం జరిగింది. ధన్యవాదాలు. జై భవాని. భీమలింగ్ గారు అమ్మవారి జాతర సందర్భంగా 110 రూపాయలు కానుక సమర్పించారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఎల్లవేళ తోడుగా ఉండాలని కోరుతున్నాము. తోరంపూడి నాగేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు అమ్మవారి జాతర సందర్భంగా 216 రూపాయల కానుక సమర్పించారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారు ఎల్లవేళ తోడుగా ఉండాలని కోరుతున్నాము. జై భవాని. ఇక్కడ క్యూ లైన్ లో అమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగంగా మాత్రమే విరాళాలు సేకరించడం జరుగుతుందని రాజరాజేశ్వర ఇంజనీరింగ్ వర్క్స్ వారు 501 రూపాయలు కానుక సమర్పించారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారు ఎల్లవేళలా తోడు నీడగా ఉండాలని కోరుతున్నాము. జై భవాని. రావుల మహేష్ గారు 200 రూపాయల కానుక కేవలం ఆలయ అభివృద్ధిలో భాగంగా మాత్రమే విరాళాలు సేకరించడం జరుగుతుందని భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాము. గారు అమ్మవారికి సింగలి చిరంజీవి గారు అమ్మవారికి 100 రూపాయల కానుక సమర్పించారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారు ఎల్లవేళలా తోడు నీడగా ఉండాలని కోరుతున్నాము. జై భవాని. బాబు నార్కారి వెంకటయ్య గారు బిల్లబెల్లి వాస్తవ్యులు అమ్మవారికి 55 రూపాయల కానుక సమర్పించారు. బండి శ్రీనివాస్ గారు మందమారి వాస్తవ్యులు అమ్మవారికి 101 రూపాయల కానుక సమర్పించారు. శ్రీరామోజీ శ్రీధర్ గారు అమ్మవారికి 50 రూపాయల కానుక సమర్పించారు. వారికి వారి కుటుంబాలకు అమ్మవారు ఇళ్ళవేళ తోడు నీడగా ఉండాలని అమ్మవారిని కోరుతున్నాము. జై భవాని. ఇక్కడ కమిటీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న జై భవాని. అన్న జై భవాని. ఇక్కడ అమ్మవారి రాస్తున్నారు, చెప్పండి. అమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగంగా మాత్రమే కట్న కానుకలు సేకరించడం జరుగుతుంది. ఇప్పుడు రోజింతై తనింతై అన్నట్టుగా మన ఆలయము ఎంత అభివృద్ధి చెందిందనేది భక్తులు స్వయంగా చూస్తున్నారు, మనం చెప్పుకోవడం కాదు. ఇంకా ఆలయ అభివృద్ధిలో భాగంగా మాత్రమే కట్న కానుకలు సేకరించడం జరుగుతుంది. దీనికి భక్తులు సహకరించి ఆలయ అభివృద్ధిలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. జై భవాని. కట్కం శంకర్ గారు
102 రూపాయల కానుక సమర్పించారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారు ఎల్లవేళలా తోడు నీడ ఉండాలని కోరుతున్నాము. జై భవాని. మల్లేష్ గారి కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చిన భక్తులను చూపిస్తారు చూడండి. 105 రూపాయల కానుక సమర్పించారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారు ఎల్లవేళలా తోడు నీడగా ఉండాలని కోరుతున్నాము. జై భవాని. దర్శనానికి లైన్ చూడండి. ఆకుల రవి గారి కుటుంబ సభ్యులు అమ్మవారికి 52 రూపాయల కానుక సమర్పించారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారు ఎల్లవేళలా తోడు నీడగా ఉండాలని కోరుతున్నాము. ఇక్కడ భక్తులు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. గాంధారి మైసమ్మ అమ్మవారి గుడికి ప్రతి సంవత్సరం మేము రావడం జరుగుతుంది. ఏమి కోరుకున్నా కూడా ఆమె మన కోరికలు తీరుస్తుంది. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా దినదిన చెందుతూ చాలా భక్తుల కోరికలు తీరుస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మేము వస్తున్నాం. జై భవాని. జై మాతాజీ. భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. చాలా సంతోషం వ్యక్తం ప్రకాష్ గారు అమ్మవారికి 110 రూపాయల కానుకగా సమర్పించారు. వారి గుడిలో అమ్మవారు ఈరోజు వాహనాల పూజలు కూడా చేస్తున్నారు. ఈ ఆషాఢ మాసం చివరి రోజు, చివరి ఆదివారం కాబట్టి చాలా భక్తులు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా బోనాల జాతర కూడా ఉంది. బోనాల స్పెషల్ 11 గంటలకు స్టార్ట్ అవుతుందట. చూడండి, వాహనాల పూజలు భక్తులు అధిక సంఖ్యలో చేస్తున్నారు. అమ్మవారిని చాలా మంది దర్శనం చేసుకుంటున్నారు భక్తులు అధిక సంఖ్యలో. మంచిర్యాల జిల్లా మొత్తంలో వివిధ గ్రామాల నుండి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ జరిగే కార్యక్రమాలని నేను చూపించే ప్రయత్నం చేస్తా చూడండి. కేవలం 5 నిమిషాల్లో దర్శనం చేస్తూ బయటికి రావద్దని. వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై భవాని. గారు అమ్మవారికి 100 రూపాయల కానుకగా సమర్పించారు. వారి కుటుంబం అమ్మవారు ఎల్లవేళలా తోడు నీడగా ఉండాలని కోరుతున్నాము. ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలను సూచనలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.